డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో రాజకీయం రసవత్తంగా మారింది. అలాగే జనసేన టీడీపీ పొత్తులో భాగంగా అక్కడ టీడీపీ టికెట్ ఎవరు ఇస్తుందని చెప్పి గత కొన్ని రోజుల నుంచి కూడా గందరగోళ పరిస్థితులు, అలాగే టీడీపీ నేతలు కావచ్చు జనసేన నేతలు కూడా కొంచెం అసంతృప్తితో నలుగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా గత కొన్ని రోజుల నుంచి కూడా ఆ వాసంశెట్టి సుభాష్ పేరు అయితే రామచంద్రపురంలో అయితే గత కొన్ని రోజులు కూడా మారుమోగుతుంది. అసలు దీనిపై అక్కడ టీడీపీ నేతలు ఎందుకు దీనిపై వ్యతిరేకిస్తున్నారు మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు వాసంశెట్టి సుభాష్ గారు ఉన్నారు, మరిన్ని విషయాలు అడుగుదాం. సార్ చెప్పండి, ఇటు రామచంద్రపురంలో గత కొన్ని రోజుల నుంచి కూడా మీ పేరు మారుమోగుతుంది. అంటే జనసేన టీడీపీ పొత్తులో భాగంగా అక్కడ ఇన్ఛార్జీలు కాదని మీకు టికెట్ ఇస్తున్నారు, ప్రచారం జోరెందుకు, దీనిపై ఏ విధంగా చూడాలి? యాక్చువల్గా ఏదైతే జనసేన టీడీపీ ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళందరితోని సఖ్యతగా ఉండటమే జరుగుతుంది. కాకపోతే ఏదైతే ఒక రూమర్ ఉందో సుభాష్కి సీట్ ఇచ్చేశారు అనే రూమర్ నాళ్ళు బలంగా నమ్మి ఏదైతే మిగతా ఆశావాహులు నమ్మి కొంతమంది వైసీపీ క్యాడర్ కూడా ఇందులో అల్లర్లు సృష్టిస్తున్నామని కొంతమంది ఇందులో ఇన్బిల్ట్ అవ్వటం, ఈ జనాల్లో అల్లర్లు సృష్టించడం జరిగింది. ఏదైతే రెడ్డి సుబ్రహ్మణ్యం గారు మరి కొద్ది ఉద్వేగానికి లోనే ఎన్నాళ్ళు కష్టపడ్డాను, కొత్తగా వచ్చిన అతను తీసుకుపోవటం ఏంటని ఆయన ఆలోచించి కొన్ని విమర్శలు చేయటం, అందులో దానికి అనుగుణంగా మిగతా వాళ్ళు స్పందించడం జరిగింది. ఏదేమైనప్పటికీ మేము అందరం సఖ్యతగా ఉన్నాం. తర్వాత మళ్ళీ మాట్లాడుకోవడం కూడా జరిగింది. మళ్ళీ పార్టీ అధిష్టానం మేరకు అందరం ఒక తాటి మీద ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఎవరికి సీట్ ఇచ్చినప్పటికీ అందరం కూడా ఎవరికి ఇచ్చారో వాళ్ళని విన్నట్టు ఉండి నగ్గించుకునే ప్రయత్నం చేస్తాం తప్ప పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు మాత్రం ఎవరో చేయరు. జనసేన టీడీపీ చాలా బలంగా ఉంది. దానివల్ల ఎక్కువ మంది ఆశావాహులు అవ్వటం, ఎవరికి వాళ్ళే ప్రయత్నించుకోవటం, ఆ ప్రయత్నంలో కొంతవరకు ఈ కొన్ని ఈగో ఫీలింగ్లు ఫీల్ అయ్యి కొద్ది చిన్న డిస్టర్బెన్స్ వచ్చిన మాట వాస్తవమే. కానీ ఏదేమన్నప్పటికీ అవన్నీ రెక్టిఫై చేసుకున్నాం. అందరం కలిసి ప్రయాణంతో ఎవరికి సీట్ ఇచ్చినా సరే ఆ అభ్యర్థిని గెలుపు కోసం అందరం కృషి చేస్తాం. అంటే ఇటీవల జరిగినటువంటి ఒక సమావేశంలో మొత్తం వాళ్ళంతా కొంతమంది వ్యతిరేకించిన పరిస్థితి, అక్కడ నిరసన కూడా తెలియజేశారు. అలాగే వాసంశెట్టి సుభాష్ వద్దు, అక్కడ ఇన్ఛార్జీల ముద్దంటూ ఒక నినాదం చేస్తూ అక్కడ ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ కూడా ఎలా చూడాలి? ఈ యొక్క ప్రయత్నం మాత్రం అది ఏదైతే అధికార పార్టీ ఉందో అధికార పార్టీ కొంతమంది కార్యకర్తలు కొంతమంది ఇందులో తెలుగుదేశం లేకపోతే జనసేన ముసుగులో వచ్చి అక్కడ అల్లరి సృష్టించారు. ఆ ఫ్లకార్డులు పెట్టుకునే అయ్యని దానికి కొద్ది డిఫరెన్స్లు ఉండటం వల్ల అక్కడ ఆ చిన్న డిస్టర్బెన్స్ అయినప్పటికీ పెద్ద డిస్టర్బెన్స్ కింద క్రియేట్ చేసి కొంతమంది ఒకరిద్దరు ఆశావాహులు ఏదో ప్రయత్నించారు. అది వాస్తవం. అయినప్పటికీ చిన్న డిస్టర్బెన్స్ల మధ్య ఒక 2 రోజులు ఉన్నాయి. మళ్ళీ అందరం కలిసే ప్రయాణిస్తాం. అందులో దళిత ద్రోహి అని అలాగే అల్లర్ల విషయంలో కావచ్చు మొత్తం కేసులు భారీగా ఉన్నాయి. ఇటువంటి వారు ఏ విధంగా ఇక్కడ చేస్తారని చెప్పేసి మరొక ప్రచారం కూడా జరుగుతుంది. ఏమన్నది? ఏదైతే దళిత ద్రోహి అని అంటున్నారో ఇది కేసు సుమారు 2 సంవత్సరాలు అయింది ఈ గొడవలు జరిగి. ఆ రోజే నేను ఎప్పుడైతే వచ్చానో ఆ కేసును అది 252, 256 పేరు పెట్టడం జరిగింది. అది ముఖ్య ఉద్దేశం అక్కడ స్థానిక మంత్రి గారు నాకు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి 3 కోట్లు పైబడి. అది ఏ విధంగా అయితే ఎగ్గొట్టాలని ప్రయత్నించే ప్రక్రియలో నా పేరు పెట్టడం, ఆ పేరు పెట్టిన వెంటనే డిస్టెన్స్ పెరగడం, ఇంక నేను ఎలక్షన్లో ఖర్చు పెట్టిన డబ్బులకి కాగితాలు కళాలు ఉండవు. మరి అదే ప్రక్రియలో ఆయన అప్పుడు తప్పించుకోవడం, డబ్బులు ఇవ్వకుండా, అది అమలాపురం నియోజకవర్గం అంతా తెలుసు. అందులో భాగంగానే వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఈ కుళ్ళు కుతంత్రాలు గమనించే అమలాపురం ఇవాళ పోటీ లేని తత్వం. నిజంగా అమలాపురంలో కానీ సీటు నగ్గితే ఈ వైసీపీ గెలిస్తే 175 వస్తాయి. అలాంటి పరిస్థితి అమలాపురంలో ఉంది. సుమారు 40,000 నుంచి 50,000 పైబడి మెజార్టీ జనసేన టీడీపీ కూటమికి రావడం సత్యం. అమలాపురంలో ఇలాంటి కుళ్ళు కుతంత్రాలు లేని వాళ్ళని కేసులు ఇరికించడాలు, అదేవిధంగా అదే నాయకులు మరి ప్రెస్ ముందుకు వచ్చి ఆ రోజు పోలీసుల వైఫల్యం, అది పూర్తిగా పోలీసుల వైఫల్యం, చాలామంది అమాయకులు ఇరుక్కున్నారని ఆ నాయకులే చెప్పడం జరిగింది. మరి ఈ రోజున మళ్ళీ ఈ నాయకులు అందరూ కలిపి
కులద్రోహానో ఇంకోటో ఇన్బిల్డ్ చేసి కొద్ది డిస్టర్బెన్స్ క్రియేట్ చేద్దాం తెలుగుదేశం జనసేన పార్టీలో అని ప్రయత్నించినప్పటికీ మేము అందరం కలిసాం, అందరూ ఒక మాట మీద ఉన్నాం. మళ్ళీ చెప్తా ఉన్నాను, నేను కానీ ఆ కేసుల్లో కానీ 1% ప్రమేయం ఉన్న రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధం. నేను స్క్వాష్కి వెళ్ళే నా కేసు మీద అతి త్వరలో కడిగిన ముచ్చులాగా బయటకు వస్తాను. నా 1% ప్రమేయం కూడా అందులో లేదు. ఇప్పుడు వైసీపీ నుంచి మీకు రావడానికి కారణం మంత్రి గారితో ఆర్థిక విభేదాలే కారణం అంటారా, లేదంటే టీడీపీని మెచ్చి మీరు టీడీపీలోకి రావడం జరిగిందా? ఏది టికెట్ ఆశించి రావడం జరిగిందా? ముఖ్యంగా నాకు ఏదైతే ఈ కేసు పెట్టిన తర్వాత అమాయకులు ఎక్కువ ఇరుక్కున్నారో, నాలాంటి అమాయకులు చాలామంది ఇరుక్కున్నారనే పోరాటం ఇంచుమించు సంవత్సరం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ అమాయకులు ఇరుక్కున్న దానికి ఎంతమంది మద్దతు ఇస్తున్నారో సెట్టిపల్లి సామాజిక వర్గం బలంగా ఉంటుంది ఆ చుట్టుపక్కల ఈస్ట్ వెస్ట్లో. సరే ఎంతమంది మాకు మద్దతు ఇస్తున్నారో, మేము ఎంతమందిని మేము నిర్దోషని అనుకుంటున్నారనే ఒక నెపంతో మేము వనభోజనాలు ఏర్పాటు చేసినప్పుడు 1,00,000 మంది పైగా వచ్చారు. మరి ఆ రోజునే ప్రజలందరూ మాకు బాసటగా నిలిచారు, అమాయకులు నిరికించారని. అవి పై వరకు వెళ్ళాయి. పై వరకు వెళ్ళిన తర్వాత వాళ్ళు నిజ నిర్ధారణ కమిటీ అని వేశారు. సరే ఇది అందరూ అమాయకులే అని వాళ్ళు నిర్ణయించడం, ఈ నాయకులు వైసీపీ నాయకులు వచ్చి ఇది పోలీసుల వైఫల్యం అని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇదంతా పొలిటికల్ డ్రామా. కేవలం నాకు విభేదాలు ఈయనతోనే కాదు, ఈయన ఒక కారణం, డబ్బులు విభేదం అనేది ఈయన లోకల్గా ఈయన కారణం. అలాగే ఈయనకి వత్తాసు పలుకుతూ ఏదైతే చెల్లిబోని వేణుగోపాలకృష్ణ గారు ఉన్నారో, సేమ్ కులంలోంచి ఇంకొక నాయకుడు పుట్టుకొస్తే అతనికి ప్రమాదం అని చెప్పి ఆయన నాకు వ్యతిరేకంగా మారటం, ఇలా కొన్ని నాయకులు ఆయన కలటం, విశ్వరూప్ గారికి అవి తారస్థాయికి చేరటం. అదేవిధంగా అట్ ది సేమ్ టైం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో బీసీలను చిన్నచూపు చూడటం, ఏదైతే సెట్టిపల్లి గీత ఉపకులాలు ఉన్నాయో ఆ కుల వృత్తికి రూపాయి కూడా కేటాయించకపోవడం, ఎన్నిసార్లు మెమరాండంలు ఇచ్చి ఎన్నిసార్లు ఆర్జీలు ఇచ్చినా సరే పక్కన పెట్టడం, ఒకంత బీసీలను మోసం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇది రాక్షస పాలన సాగుతుంది, కార్యకర్తలు నొక్కుతుంది, గొంతు ఎత్తేవాడిని గొంతు నొక్కుతుంది అనే ముఖ్య ఉద్దేశంతో ఈ పార్టీలో ఉండకూడదు. ఏదైతే తెలుగుదేశం పార్టీ బీసీలను ఎక్కువ గుర్తిస్తుందో, అలాగే జనసేన పార్టీ అందరినీ కలుపుకుని వెళ్తుందో, ఈ కూటమిలో మనం జాయిన్ అవ్వాలని ముఖ్య ఉద్దేశంతో టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు అందరూ కూడా గత కొన్నాళ్ళ నుంచి కూడా పార్టీకి మేము కష్టపడి పనిచేస్తాం, నిన్నగాక మొన్న వచ్చినటువంటి వారిని ఏ విధంగా ఇక్కడ గెలిపిస్తారు అందరూ అని చెప్పేసి అంటున్న పరిస్థితి ఉంది. అవన్నీ కూడా కలుపుకుని మీరు ఏ విధంగా వెళ్తారు? యాక్చువల్గా రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కానీ, అలాగే చంద్రశేఖర్ గారు కానీ మరి పార్టీని సమర్థవంతంగా ఇటు జనసేనను కానీ టీడీపీని కానీ సమర్థవంతంగా నడపడం, ఎందుకంటే కష్టకాలంలో నడపడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం మరి ఏదైతే టికెట్లు ఆశిస్తున్నారో ఆశావాహులు ఎక్కువ ఉండటం, దాని మీద ప్రతి ఒక్కరి మీద సర్వే జరగటం, ఎక్కువ జనంలో ఎవరున్నారు లేకపోతే అనే సర్వేలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. గెలుపు గుర్రాలకు మాత్రమే సీట్లు కేటాయించడం జరుగుతుంది. అది ఎవరు గెలుస్తారనుకుంటే అధిష్టానం వాళ్ళకే ప్రకటించింది తప్ప జనంలో ఎక్కువ ఎవరు ఉన్నారు అనేది గమనించే సీట్లను ప్రకటిస్తుంది తప్ప వేరే ముఖ్య ఉద్దేశం ఏమీ లేదు. గెలుపు గుర్రాలకే స్థానాలు ఇస్తారు. అందులో వైసీపీ నుంచి అయితే ఇప్పుడు ఉన్నటువంటి సూర్యప్రకాశ్ అక్కడ బరిలో ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ మీకు సీట్ ఇస్తే మాత్రం ఏ విధంగా టీ కొట్టడానికి మీ దగ్గర ఏ వ్యూహంతో ముందుకెళ్తారు? వ్యూహం అనేది ఏమీ లేదండి. కేవలం వైసీపీ ప్రభుత్వం ఒక గొయ్యి తీసుకుని ఆ గోతులో దూకిన పరిస్థితి. ఎందుకంటే ఒక్క ఛాన్స్ అని వచ్చారు. ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారు 175 మంది ఎమ్మెల్యేల్లో ఎవరికి బాగోలేదనేది చూసి సర్వే ఎవరికి బాగోలేదని చెప్పి మారుస్తూ ఉన్నారు. ఆ రోజున మీరు ముఖ్యంగా 151 సీట్లు గెలుచుకున్నప్పుడు నా వల్ల గెలిచింది, నన్ను చూసి ఓటేశారని జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాయకులను అందరినీ పక్కన పెట్టి ఓ వాలంటీర్ని పెట్టి డైరెక్ట్గా వాలంటీర్ టు జగన్ గారు అనే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి అలాంటి ఇప్పుడు మార్చవలసింది క్యాండిడేట్లను కాదు, మార్చవలసింది జగన్మోహన్ రెడ్డి గారిని. అది ప్రజలు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రజలు తారస్థాయిలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. రాబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వమే. ఇది పరిస్థితి. ప్రధానంగా రామచంద్రపురంలో జరుగుతున్నటువంటి ఈ వివాదంతో అందరూ కూడా కలుపుకుని ముందుకు వెళ్తాం. రాబోయే ఎన్నికల్లో ఒకవేళ సీటు నాకు మాత్రం ఇస్తే అందరినీ కూడా అక్కడ విజయమే పనిగా అక్కడ అంతా కూడా జనసేన కావచ్చు టీడీపీ నాయకులు అందరూ కూడా కలుపుకుని ముందుకెళ్ళి రామచంద్రపురంలో అక్కడ అందరూ కూడా రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. రామచంద్రపురంలో కూడా జనసేన టీడీపీ జెండా ఎగరబోతుందని చెప్పేసి అన్నారు. అక్కడ ఎంతటి అభ్యర్థి అయినా సరే గతంలో వైసీపీలో ఉన్నటువంటి ఆ యొక్క విభేదాలు కావచ్చు, మంత్రితో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా నచ్చకపోవడంతో పాటు టీడీపీలో ఉన్నటువంటి బీసీలకు పెద్ద
పీఠం వేస్తున్నారు కాబట్టి అన్ని కూడా నచ్చి వైసీపీలో రావడం జరిగింది. ఏదైనా రామచంద్రపురంలో జరుగుతున్న పరిణామాలు అందరం కలుపుకుని ఇన్ఛార్జీలతో పాటు కలుపుకుని మాట్లాడి ముందుకు వెళ్తానంటూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో అలాగే ఆ వాసంశెట్టి సుభాష్ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, RTV కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.